వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. ₹1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు అర్బన్ 33వ వార్డులో కల్లూరు శ్రీ పెద్దమ్మ దేవాలయం క్రింద నాగులకట్ట నందు శ్రీ అశ్వత్థామ నారాయణ స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన పాండ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ నరసింహులు గారు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు టీవీఆర్ సుధాకర్ బాబు ఈ రోజు కూటమి ప్రభుత్వంపై దళితులకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అంటూ దళిత నాయకుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ పార్టీకే చెందిన దళిత హోంమంత్రికి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే నారా చంద్రబాబు నాయుడు కనీసం స్పందించలేదు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల్లో దళిత బలహీన వర్గాల వారే అత్యధికంగా లబ్ధిదారులు. ఆ ప్రభుత్వ ఫలాలు పేదలకు అందకుండా చేసిన ఈ చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి అభద్రత అనే పేరు వైఎస్ పెట్టుకుంది అని ఎద్దేవా చేశారు. జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళైనప్పుడు, బలహీన వర్గాల వాళ్ళైనప్పుడు, మైనార్టీలు అయినప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, కాపు నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో ₹1,00,000, ₹1,70,000, ₹2,00,000, ₹3,00,000, ₹8,00,000 వచ్చిన ఓ ఇంటిని నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈ రోజు నా కుటుంబాలన్నీ బజారును పడినాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీపీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో వెలువెల్లాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు. అందుకే జీడీపీ గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది. అవే కాదు, చిన్న బిడ్డలను అత్యాచారాలు చేస్తే, అన్యాయంగా
అనుభవించి మర్డర్లు చేసి కనీసం శవాలు కూడా దొరకకుండా బయటకు పారేస్తే వాటి మీద కనీసం దృష్టి పెట్టని మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని 156 సీట్లు గెలుచుకున్న మీకు నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గం లేకుండా పోయింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నైతిక విజయం ఈ రాష్ట్రంలో. ఇలాంటి అకృత్యాలు చేసిన మీకు ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది? అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎందుకు స్టేషన్ మీద తెచ్చారు, కారణం ఏమిటి? ఓకే, నా మీద కేసు ఫైల్ అయితే ఎవరిపై కేసు పెట్టారు, ఆ కేసు పెట్టిన వివరాలు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకునే నాదుడు లేడు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కలిగిన భయంతో చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి ప్రభుత్వానికి ఓ అభద్రత వైరస్ పట్టుకుంది. తొలి 5 నెలల్లోనే పట్టుకుంది. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వచ్చేనా మేడం మేడం స్లో మేడం. మేడం 1 సెకండ్ మేడం. టెంపుల్ ఫోటో మేడం మేడం ఇచ్చారు మేడం. చూసుకున్నారా స్వామిలో சரிங்க மேடம் தேங்க்யூ மேம் தேங்க்யூ సరిపోతుందా మేడం. కలెక్టర్ను నిలదీసిన బీసీ సంఘాలు శీల పలకంపై విగ్రహదాత పేరు పెట్టాలి, జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలని అనేక మార్లు అధికారులను చెప్పినా పెడచెవిక పెట్టడం బాధాకరమని బీసీ సంఘాల నాయకులు కర్నూలు జిల్లా కలెక్టరేట్ రంజిత్ భాషను నిలదీశారు. ఈ రోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ను బీసీ సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాల్సిందేనని గట్టిగా కోరారు. కలెక్టర్ స్పందిస్తూ తన కార్యాలయానికి రావాలని కోరితే బీసీ సంఘాల నాయకులు కలెక్టర్ దగ్గరికి చేరుకున్నారు. విధి విధానాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. దీంతో బీసీ సంఘాల నాయకులు శాంతించి వెనుతిరిగారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదన్నారు. తక్షణమే సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, శీల పలకంపై విగ్రహదాతల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలులో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో
అధికారులు కానీ అప్పటి ప్రభుత్వ పాలకులు కానీ నిర్లక్ష్యం వహించారు. ఈరోజు విగ్రహం సరిగ్గా లేదు. ఈ సర్కిల్ డిజైన్ కూడా మార్చమని మేము చెప్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మేయర్ గారికి, ఎంపీ సంజీవ్ కుమార్ గారికి మేము చెప్పాము, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఇద్దరిని పెట్టమని. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని ఎట్లా విస్మరిస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆమె విగ్రహం, ఈయన విగ్రహం ఇద్దరిని కలిపి పెట్టమంటే పెడతామని చెప్పేసి పసిపూసి మారేడుకాయ చేసి ఈరోజు విగ్రహాన్ని కూడా సరిగ్గా పెట్టకుండా ఈరోజు అధికారులు, పాలకులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మినిస్టర్ గారు ఇలాగే వెళ్ళినారు, కనీసం ఒక దండ కూడా వేయలేదు. బిర్లా సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ అని ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయించాము, పాతది తీసేసి కొత్తది. అది ప్రభుత్వమేమి ఇవ్వలేదు, మేము స్వతహాగా మా సొంత డబ్బులతో స్పాన్సర్ చేసాము ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని పెట్టడంలో కూడా ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానికి మెట్లు లేవు దండలు వేయడానికి, మరి గార్డెన్ సరిగా లేదు. మేము మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టమని మేము తెచ్చి ఇచ్చి పెట్టినా కూడా వాటిని పెట్టడానికి ఈ అధికారులు ఇష్టపడడం లేదు. మరి గత కమిషనర్ గారు పెడతానని మోసం చేసి మరి పెట్టకుండా, దాన్ని ప్రారంభించకుండా, దాంతో ఎవరితోనూ విఐపీలతో ప్రారంభించకుండా కూడా మరి కట్టిన గుడ్డను తీసేసి వెళ్ళిపోయాడు. మరి ఇంత దుర్మార్గంగా అధికారులు బీసీల పట్ల వ్యవహరిస్తుంటే మరి ఎంతో బాధగా ఉంది. ఈరోజు కలెక్టర్ గారు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి దండలు వేయడానికి వచ్చారు. మరి మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు దానికి టెంపరీగా పెట్టిన స్టాండును, మెట్లను మరి పక్కకు తొలగించారు. దానికి కలెక్టర్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. మరి మమ్మల్ని పిలిపించేసి మాట్లాడతామని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి పిలిపిస్తే మేము వచ్చి మాట్లాడితే వెంటనే కమిషనర్ గారితో మాట్లాడారు. మీకు కావాల్సిన డిజైన్లో ఏ విధంగా కావాల్సి ఆ విధంగా మీరు ప్రపోజల్ ఇవ్వండి, మేము పెడతామంటని కలెక్టర్ గారు స్వతహాగా హామీ ఇచ్చారు. మరి ఆ హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కమిషనర్ దగ్గరికి మా ప్రజా సంఘాలన్నీ వెళుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బాగా ఆలోచించి ఎవరెవరి విగ్రహాలను సెంటర్ పాయింట్లు పెట్టేసి చాలా భారీ ఎత్తున పెట్టేసి చాలా చక్కగా నిర్మించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాత్రము పట్టుకుంటే ఇరిగిపోయేంత మెట్లు, ఐరన్ రాడ్స్ పెట్టేసి మరి మెట్లు లేకుండా, అక్కడ ఫౌంటైన్ లేకుండా మరి ఇబ్బంది పెట్టారు. దీనికి బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు భారీ ఎత్తున వాటిని నిర్మించవలసిందిగా, సెంటర్ సర్కిల్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పాలకుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషేక్ మరుగుదొడ్లు పిల్లలు చదువుకునే విధానాన్ని పరిశీలించి అనంతరం బాలికలతో భోజన మెనూను పరిశీలించి వారితో మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా విద్యార్థులకు మెనూ నాణ్యమైన ప్రకారం భోజనం అందించాలన్నారు. వారి వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకెవరున్నారు? ఏం చేస్తారు వాళ్ళు?
ఇంట్లో ఇద్దరే ఎక్కడ ఆమె తెలిసింది ఆమె మ్యారేజ్ అవుతాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జిల్లాలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబ స్థావరాలపై బుధవారం టాస్క్ ఫోర్స్ నీల్వాయి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి 22 డ్రమ్ముల్లో సుమారు 4000 లీటర్ల బెల్లం పానకాన్ని గుడుంబ తయారు చేసే ముడి సరుకు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బయ్యారం గ్రామ సమీపం అడవుల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబ స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఇంటి పరిసరాల్లో గుడుంబ తయారీ బట్టి నిర్వహిస్తున్న 2 వ్యక్తులపై కేసులు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సమీప అడవిలో గుడుంబ తయారీ కోసం కలిపి ఉంచిన 22 డ్రమ్ముల్లో ఉన్న సుమారు 4000 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు బయ్యారం గ్రామానికి చెందిన కోరుకుప్పల సత్యక్క, ఆడలింగుబాయిలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నిల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు సుమారుగా 11,27,474 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. గౌరు చరితారెడ్డి గారు లబ్ధిదారులకు అందజేసిన పేర్లు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కుల వివరాలు: మొరస రామ్మోహన్ 4 లక్షల రూపాయలు, కందుకూరి కృష్ణవేణమ్మ 81,000 రూపాయలు, షేక్ మహబూబ్ బాషా 3,28,460 రూపాయలు, ఎర్రం నాగన్న 35,800 రూపాయలు, కుమ్మర పుల్లన్న 55,895 రూపాయలు, పఠాన్ జహరుద్దీన్ 51,309 రూపాయలు, పింజరి అమీనా 1,75,000 రూపాయలు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రం విడిపోయిన పక్షంలో హైకోర్టునే ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా కోరినట్టు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం హైకోర్టును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అనంతరం సుప్రీంకోర్టులో హైకోర్టును తరలించే ఉద్దేశం లేదని ద్వంద్వ వైఖరిని తెలిపిందని విమర్శించారు. తదనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు. మంత్రి టీజీ భరత్
ప్రతి కేబినెట్ సమావేశంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పట్టుబడడం, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముఖత వ్యక్తం చేయడం సంతోషతగ్గ విషయమన్నారు. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, కల్లూరు అర్బన్ 29వ వార్డులో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి. వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు, సామాజిక ఉద్యమకారులు, మార్గదర్శి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తొర్రూరు డిపో వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అయ్యప్ప భక్తులు. దీక్షలో ఉన్న నాగరాజు అనే డ్రైవర్కు బ్రీత్ ఎనలైజేషన్ టెస్టు నిర్వహించడాన్ని ఖండిస్తూ ఆందోళన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న అయ్యప్ప స్వాములు. డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం. అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే అయ్యప్పలకు వెంటనే సార్ సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా తీసుకోరు. ఎవరో ఒక సివిల్ ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్న కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి చెప్పింది ఒకసారి చేశారు స్వామి. నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నేను అట్లాంటివన్నీ కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాను చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ కాదు స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది. డిఎం గారి నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఆ మేడం గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిది 100% తప్పు. వారు విధుల నుంచి వచ్చిన డ్రైవర్స్ అనేది కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు స్వాములు అవమానించడం ఏమని అట్లా లేదు. అడగ మిషన్ ఇచ్చుకుంటే మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు. కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను అటు ఉన్నాను, నేను కరెక్ట్గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే ఆ మాట అడగడం ఎంత మాట అడగకూడదు స్వామి. ఆ మాట అడిగితే మా మనిషి బాధ అనిపిస్తుంది కదా. మాల వేసుకుని దీక్షకు మన మనోభావాలు దెబ్బతిన్నాడు కదా. మానవత్వం నువ్వెక్కడున్నావని అనిపించేలాంటి ఘటన ఈరోజు జగిత్యాలలో చూస్తున్నాం. కన్న తల్లిని శ్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు. గత 8 రోజులుగా శ్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ పెన్షన్ డబ్బుల కోసం తల్లిని కుమారును హింసించినట్లు అందుతున్న సమాచారం. కాలు విరగడంతో ఆ చేతన స్థితిలో రాజవ్వ 4 కొడుకులున్న లాభం లేదని అధికారుల ముందు రోధించిన రాజవ్వ విన్న వెంటనే అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
బట్టలు ఇస్తాము, అన్ని ఇస్తాము. సరేనా? అదే ఇక్కడ ఫ్రెష్ ఉల్టా పెడితే రైట్ అవుతుందా? కడతావా? వెనక కోరుకుంటా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.